ఫిబ్రవరి 28, 2026 ఈ తేదీ చరిత్ర ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు. ఈ రోజు మిడిల్ ఈస్ట్ మొత్తం అగ్నిగోళంలా మారింది. ప్రపంచం అంతా టీవీల ముందు కూర్చొని ఊపిరి బిగబడి ఈ ఘటనలను చూస్తూ ఉండిపోయింది. యునైటెడ్ స్టేట్స్ మరియు ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై కోఆర్డినేటెడ్ మిలిటరీ స్ట్రైక్స్ ప్రారంభించాయి. ఇది సాధారణ వార్నింగ్ కాదు, ఇది ఒక చిన్న మెసేజ్ కాదు, ఇది పూర్తి స్థాయి మిలిటరీ వార్. అదే రాత్రి తెహరాన్ నగరం మొత్తం భారీ ఎక్స్ప్లోజన్స్తో కంపించింది. ఇరాన్ యొక్క అత్యున్నత నాయకుడు, సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖామెనీని దాదాపు 35 సంవత్సరాలు దేశాన్ని పాలించిన వ్యక్తి ఆ మొదటి దాడుల్లోనే మరణించినట్లు ప్రకటించబడింది. ఆ రోజు నుండి ఇప్పటి వరకు మార్చి 9, 2026 నాటికి ఈ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒక రోజు కూడా పూర్తిగా ఆగలేదు, ఒక గంట కూడా నిజమైన శాంతి లేదు. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నది ఈ యుద్ధం ఎలా మొదలైంది, ఎలా విస్తరించింది మరియు ఇప్పటి ప్రపంచం ఏం పరిస్థితిలో ఉంది. ఇది మీరు తప్పక తెలుసుకోవాల్సిన పూర్తి కథ. యుద్ధం ప్రారంభం అయ్యే ముందు పరిస్థితి ఎలా ఉంది? ఫిబ్రవరి 2026లో యునైటెడ్ స్టేట్స్ మరియు ఇరాన్ మధ్య జెనీవాలో న్యూక్లియర్ టాక్స్ జరుగుతున్నాయి. ఒమెన్ ద్వారా సీక్రెట్ డిప్లొమాటిక్ మెసేజెస్ కూడా పంపించబడుతున్నాయి. చివరి నిమిషంలో కూడా పీస్ నెగోషియేషన్స్ జరుగుతున్నాయి. కానీ అప్పటికే పరిస్థితి చాలా టెన్షన్గా ఉంది. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు, ఇరాన్ తన న్యూక్లియర్ ప్రోగ్రాం ఆపడానికి సిద్ధంగా లేదు, అలాగే బ్యాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రాంను ఇంకా విస్తరిస్తుందని. ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో ఇలా రాశారు, ఇరాన్ అమెరికా యొక్క మేజర్ నేషనల్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్కు పెద్ద ముప్పు అని. ఇంతలో ఇరాన్లో పరిస్థితి ఇప్పటికే బలహీనంగా ఉంది. 2026 ప్రారంభంలో దేశవ్యాప్తంగా ప్రొటెస్ట్ జరిగాయి. ఆర్థిక సమస్యలు, ఫ్యూయల్ షార్టేజెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెయిల్యూర్స్ కారణంగా ప్రజలు రోడ్డుపైకి వచ్చారు. ప్రభుత్వం వాటిని ఫోర్స్ ఉపయోగించి అణిచివేసింది. ఇక ఇజ్రాయెల్ విషయానికి వస్తే, ఇజ్రాయెల్ ఇప్పటికే 2024 మరియు 2025లో ఇరాన్ టార్గెట్స్ పై ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. అవి ఇరాన్ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ను బలహీనపరిచాయి. అలాగే ఇరాన్ ను ఒక మద్దతుగా ఉన్న హమాస్, హిజ్బుల్లా, సిరియా నెట్వర్క్స్ కూడా దెబ్బతిన్నాయి. అన్ని పరిస్థితుల్లో కలిసిపోయి ఒక పెద్ద విస్ఫోటానికి దారి తీశాయి. చివరకు ఫిబ్రవరి 28 ఆ క్షణంలోనే యుద్ధం ప్రారంభమైంది. యునైటెడ్ స్టేట్స్ మరియు ఇజ్రాయెల్ కలిసి మ్యాసివ్ ఎయిర్ స్ట్రైక్స్ క్యాంపెయిన్ ప్రారంభించాయి. వారి టార్గెట్స్ 3: ఇరాన్ లీడర్షిప్, న్యూక్లియర్ ఫెసిలిటీస్, మిసైల్ షార్టేజ్ సైట్స్. యుఎస్ మిలిటరీ కమాండ్స్ అయిన సెంట్కామ్, యుఎస్ సెంట్రల్ గవర్నమెంట్ మొదటి రోజు నుంచే హండ్రెడ్స్ ఆఫ్ టార్గెట్స్ ను స్ట్రైక్ చేసింది. అత్యంత పెద్ద షాక్ ఏమిటంటే సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖామెనీ మరణం. 35 సంవత్సరాలుగా ఇరాన్ ను నడిపించిన నాయకుడు మొదటి వేవ్ ఆఫ్ అటాక్స్ లోనే మరణించారు. అతనితో పాటు అనేక సీనియర్ మిలిటరీ కమాండర్స్ కూడా మరణించారు. ఏసీఎల్ఈడి డేటా ప్రకారం ఇరాన్లోని 31 ప్రొవిన్సెస్లో 26 ప్రొవిన్సెస్ పై అటాక్ జరిగాయి. తెహరాన్ అత్యధికంగా టార్గెట్ అయింది. ఇరాన్ వెంటనే రిటాలియేషన్ ప్రారంభించింది. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్పొరేషన్స్ ఐఆర్జీసీ పెర్షియన్ గల్ఫ్ లో ఉన్న యుఎస్ మిలిటరీ బేసెస్ పై అటాక్ చేసింది. అలాగే ఇజ్రాయెల్ వైపు మిసైల్స్ మరియు డ్రోన్స్ పంపింది. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఇలా ప్రకటించింది, ఈ అటాక్ నెగోషియేషన్స్ జరుగుతున్న సమయంలో జరిగింది. ఇరాన్ ప్రజలు ఎప్పుడూ లొంగిపోరు. మార్చ్ 1, 2026 ఈ సమయానికి యుద్ధం ఇరాన్ బార్డర్స్ దాటిపోయింది. మొత్తం మిడిల్ ఈస్ట్ రీజియన్ అగ్నిలో మునిగిపోయింది. దుబాయ్, అబుదాబి, దోహా నగరంలో ఎక్స్ప్లోజన్స్ వినిపించాయి. యుఏఈ యొక్క 2 ప్రధాన ఎయిర్పోర్ట్స్ దుబాయ్ ఇంటర్నేషనల్, అబుదాబి జయద్ ఇంటర్నేషనల్ తీవ్రంగా దెబ్బతిన్నాయి. 20,000 కంటే ఎక్కువ ప్యాసింజర్ ఎయిర్పోర్ట్లోనే చిక్కుకుపోయారు. కువైట్లోని యుఎస్ ఎంబసీ పై కూడా అటాక్ జరిగింది. అది వెంటనే మూసివేయబడింది. ఐఆర్జీసీ ఒక సీనియర్ కమాండర్ హెచ్చరించారు, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ గుండా వెళ్లే ప్రతి ఆయిల్ ట్యాంకర్ టార్గెట్ అవుతుంది. ప్రపంచం నూనె సరఫరా నిలిపివేస్తామని ప్రకటించారు. జోర్డన్ తన ఎయిర్ స్పేస్ లోని వచ్చిన 49 ఇరానియన్ డ్రోన్స్ మరియు మిసైల్ ఇంటర్సెప్ట్ చేసింది. మార్చ్ 1న ట్రంప్ ఒక ఆసక్తికరమైన ప్రకటన చేశారు. ఇరాన్ నెగోషియేషన్ కు సిద్ధంగా ఉందని చెప్పారు. కానీ అదే రోజు ఇరాన్ సీనియర్ లీడర్ అల్
ఈ లరిజాని ప్రకటించారు. నెగోషియేషన్స్ అసాధ్యం. కువైట్ లో జరిగిన డ్రోన్ అటాక్ లో 3 US సోల్జర్స్ మరణించారు. ట్రంప్ స్పందిస్తూ 3 డెత్ ఈస్ టూ మెనీ, బట్ పెంటగాన్ ఎస్టిమేట్స్ మోర్ క్యాజువాలిటీస్ మే కమ్. మార్చ్ 3, 2026 లెబనాన్ ఆధారంగా పనిచేసే హిజ్బుల్లా మూవ్మెంట్ అధికారికంగా యుద్ధంలోకి వచ్చింది. ఖామ్నేని మరణానికి ప్రతీకారం అంటూ నార్థన్ ఇజ్రాయెల్ పై మిసైల్ అటాక్స్ ప్రారంభించింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ ఇజ్రాయెల్ కాట్జ్ లెబనాన్ పై గ్రౌండ్ ఇన్వేషన్ కు అనుమతి ఇచ్చారు. ఇది 2006 తర్వాత ఇజ్రాయెల్ ట్రూప్స్ లెబనాన్ లోకి వెళ్లిన మొదటిసారి. UN హ్యూమన్ రైట్స్ కమిషనర్ వోల్కర్ టర్క్ ఇలా అన్నారు: లెబనాన్ మళ్ళీ ఫైర్ జోన్ గా మారుతుంది. ప్రపంచం మరో పెద్ద డిజాస్టర్ ను తట్టుకోలేదు. 200 కంటే ఎక్కువ మంది లెబనాన్ లో మరణించారు. లక్షల మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి పారిపోయారు. UN ఎస్టిమేట్స్ ప్రకారం మిడిల్ ఈస్ట్ మొత్తం 3,30,000 మంది డిస్ప్లేస్డ్ అయ్యారు. మార్చ్ 7 ఈ రోజున యుద్ధంలో అత్యంత తీవ్ర దశ. అల్ జజీరా రిపోర్ట్స్ ప్రకారం US ఇప్పటివరకు చేసిన మోస్ట్ ఇంటెన్సివ్ బాంబింగ్ క్యాంపెయిన్. మార్చ్ 6 నాటికి ఇరాన్ లో 1232 మంది మరణించారు. ఒక గర్ల్స్ స్కూల్ పై జరిగిన అటాక్ లో అందులో 160 మంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు. హ్యూమన్ రైట్స్ వాచ్ ఆ దాడిని వార్ క్రైమ్ గా ఇన్వెస్టిగేట్ చేయాలని కోరింది. ఇరాన్ UN అంబాసిడర్ అమీర్ సయ్యద్ ఇర్వానీ UN సెక్యూరిటీ కౌన్సిల్ కూడా చెప్పారు, ఇవి క్లియర్ వార్ క్రైమ్స్. ఇప్పుడు పరిస్థితి ఇలా ఉంది. ముజ్తబా ఖామ్నేని మరణించిన ఖామ్నేని కుమారుడు ఇరాన్ యొక్క న్యూ సుప్రీం లీడర్ గా నామినేట్ అయ్యారు. ఇరాన్ మిలిటరీ మరియు పొలిటికల్ లీడర్స్ అతనికి లాయల్టీ ప్రకటించారు. అంటే ఇరాన్ యుద్ధం ఆపబోతూ అదే కొత్త నాయకత్వంలో కొనసాగుతుంది. మార్చ్ 9 నాటికి కన్ఫర్మ్ నెంబర్స్. ఇంతవరకు ఇరాన్ లో చనిపోయిన వాళ్ళు 1332, లెబనాన్ లో 200 మంది పైగా చనిపోయారు. ఇజ్రాయెల్ డెస్ 11 మెంబర్స్. US సోల్జర్స్ ఇంతవరకు చనిపోయిన వాళ్ళు 6. US అటాక్డ్ టార్గెట్స్ 3,000 పైనే. రిఫ్యూజీస్ 3,30,000 మంది. ఆయిల్ ప్రైసెస్ 27% ఇంక్రీజ్ అయింది. ఇది వరల్డ్ వార్ 3 ప్రారంభమా అంటే ఎక్స్పర్ట్స్ ఇంకా ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ట్రంప్ ఇరాన్ సరెండర్ కావాలి అంటున్నారు. ఇరాన్ ఫైట్ కంటిన్యూ ఉంటుంది. UN ఈ యుద్ధాన్ని మేజర్ హ్యుమానిటేరియన్ క్రైసిస్ గా ప్రకటించింది. మర్చిపోకూడని విషయాలు ఏంటంటే ఇది చిన్న కాన్ఫ్లిక్ట్ కాదు. స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ మూసుకుంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. అనేక దేశాలు తమ పౌరులను మిడిల్ ఈస్ట్ నుండి ఇవాక్యుయేట్ చేస్తున్నాయి. రష్యా మరియు చైనా పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్నాయి. 1332 మంది మరణించారు. ఈ యుద్ధం ఎక్కడికి వెళ్తుందో ఇప్పటికే ఎవరు ఖచ్చితంగా చెప్పలేరు. అప్డేట్స్ కోసం మాతో ఉంటాయి. థ్యాంక్ యూ. మీ యష్ విహారీ, AI స్టూడియో.